రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి. ఈరోజు ఆదివారం చెన్నై కోయంబేడు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వైట్ బీన్స్ కిలో 50 నుండి 55, 60 రూపాయలు. పెన్సిల్ బీన్స్ కిలో 55 నుండి 70 రూపాయలు. సన్న చిక్కుడ కిలో 30 నుండి 35 రూపాయలు. బెల్ట్ చిక్కుడ కిలో 25 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. పాల్యం వంకాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 20 నుండి 27 రూపాయలు. ఊజాల వంకాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 10 నుండి 15, 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. లలిత వంకాయ కిలో 10 నుండి 18, 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. వంకాయలు మాత్రం స్టాక్ ఎక్కువగా డిమాండ్ మరియు క్వాలిటీ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో అమ్మడం అయితే జరిగాయి. బెండకాయ కిలో 15 నుండి 25 రూపాయలు. బీరకాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. బెస్ట్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ బాక్స్ ఐటమ్ ఉంటే 35 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. క్యారెట్ కిలో 45 రూపాయలు. బెస్ట్ ఉంటే ఊటీది అంటే 50 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. బీట్రూట్ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే మనకు 35 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. క్యాప్సికమ్ కిలో 25 నుండి 35 రూపాయలు. బజ్జీ మిరపకాయ కిలో 50 నుండి 55 రూపాయలు. పచ్చి మిరపకాయలు కిలో 50 నుండి 55, 60 రూపాయల దాకా బెస్ట్ ఉంటే మాల్ ఐటమ్ ఉంటే 50 రూపాయల నుండి 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. గోరు చిక్కుడ కిలో 40 రూపాయలు. సొరకాయ కిలో 15 నుండి 25 రూపాయలు. పచ్చి శనక్కాయలు కిలో 55 నుండి 65 రూపాయలు. హైబ్రిడ్ అనపకాయలు కిలో 30 నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ముళ్ళ కాకర పెద్ద కాకర కిలో 40 నుండి 43, 45 రూపాయలు. పన్నీర్ కాకర కిలో 40 నుండి 47 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. నూకల్ కిలో 20 నుండి 25 రూపాయలు. ముల్లంగి కిలో 15 రూపాయల నుండి 20 రూపాయలు. దోసకాయ కిలో 25 రూపాయలతో నుండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. చోచో కిలో 15 నుండి 25 రూపాయలు. పొట్లకాయ టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే మనకు 15 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. స్వీట్ కార్న్ కిలో 15 నుండి 23 రూపాయలు. నాటి టమాటో 25 కేజీల నాటి టమాటో బాక్స్ వచ్చేసి 200 నుండి 300 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. 25 కేజీల హైబ్రిడ్ టమాటో వచ్చేసి 300 నుండి 400 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. హైబ్రిడ్ ఎర్రగడ్డలు కిలో 30 రూపాయలు, 25 నుండి 30 రూపాయలు. నాటి ఎర్రగడ్డలు 30 నుండి 40 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. పాత అల్లం కిలో 100 నుండి 120 రూపాయలు, 100 రూపాయలతో ఉండి 120 రూపాయలు. కొత్త అల్లం 40 రూపాయలతో ఉండి 60 రూపాయల దాకా పలికాయి. రెడ్ క్యాబేజ్ కిలో 15 నుండి 25 రూపాయలు. క్యాబేజ్ విషయానికి వస్తే 50 కేజీల క్యాబేజ్ బస్తా 300 నుండి 600 రూపాయల దాకా అమ్మడం అయితే జరిగింది. కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా 250 రూపాయలతో ఉండి 270 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. మునక్కాయ కిలో టాప్ నెంబర్ 1 క్వాలిటీ ఉంటే 25 నుండి 30 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. లోకల్ మునక్కాయ అనేది ఉందండి, అందుకే డిమాండ్ అనేది తగ్గింది లోకల్ మునక్కాయకి. బూడిద గుమ్మిడికాయ కిలో 10 రూపాయలు. తినే గుమ్మిడికాయ కిలో 12 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. టెంకాయ కిలో 40 నుండి 50 రూపాయలు. 50 కట్ల నాటి కొత్తిమీర 100 రూపాయలు. 50 కట్ల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చి 70 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవ్వండి ఈరోజు ఉదయం చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి. గమనిక, రాత్రి 11 నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేసిన రైతులందరూ కూడా గమనించి అర్థం చేసుకోవాలని కోరుతున్నాము. అలాగే మీరు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్టినే చెన్నై కోయంబేడు మార్కెట్లో మీకు పట్టీలు అనేది రావడం అయితే జరుగుతుంది. నమస్కారం.